అమ్మ శరన్నవరాత్రిలో చివరి రోజుల్లోకొస్తే గనక 8వ రోజు అమ్మవారు ఏ అలంకరణలో అమ్మవారిని పూజించాలి? అలాగే పెట్టవలసిన నైవేద్యము, అర్చించవలసిన పూలు, అలాగే అమ్మవారి ప్రత్యేకమైన మంత్రము ఏంటి అనేది తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు దుర్గారూపేణ సంస్థిత నమస్తశ్యై 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 నమో నమః. ఈసారి 8వ రోజు అలంకారం మహాచండీదేవి. మహాచండీదేవి. ఇక్కడ చండీ అంటే చాలామంది అపోహ ఒకటి జనాల్లో వచ్చేసింది. చాలా భయపడుతూ ఉంటారు. కాదండి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం. నేను చెప్పాను, ఈ సరస్వతి అలంకారాల్లో మహాచండీ వచ్చింది అంటే జ్ఞానానికి ప్రతీక. పైగా కలో చండీ వినాయకం. ఈ కలియుగంలో మనల్ని కాపాడేటటువంటి దేవత చండీ వినాయకుడు, దుర్గే చండీ. వేర్వేరు కాదండి. ఇప్పుడు భారతదేశంలో ఉన్న చండీ దేవాలయాల్లో ప్రముఖమైనది విజయవాడ కనకదుర్గాదేవి దేవాలయం. ఓకే. కానీ మనం దుర్గా అని వింటూ ఉంటాం కాబట్టి అలవాటైపోయింది. చండీ అంటే దుర్గా అంటే అర్థం ఏంటంటే అమ్మ, దురితములను నశింపచేసేది, దుర్గుణములని పారద్రోలేది కాబట్టే దుర్గా. ఈ రోజు ప్రత్యేకంగా అమ్మవారికి చండీ పారాయణ అంటే చండీ సప్తశతి వచ్చిన వారు అసలు ఈ 10 రోజులు చేసుకోండి. లేని పక్షంలో ఈ ఒక్క రోజు శ్రద్ధగా చండీ పారాయణ చేయడం వల్ల జీవితంలో వచ్చేటటువంటి అనేక ఇక్కట్లు తొలగిపోతాయి. 700 శ్లోకములతో ఉంటుంది. చక్కగా పారాయణ చేసుకోండి వచ్చినవారు. ఇక నవాక్షరి మంత్రదీక్ష ఉన్నవాళ్ళు నామజపం ఎంత వీలైతే అంత చేసుకోండి. ఏదీ లేదు, మాకు చండీ పారాయణ రాదు, ఏమీ లేదు అన్నవారు ఈరోజు ఓం మహాచండీదేవ్యై నమో నమః చిన్న మంత్రం చదువుకోండి. కుంకుమార్చన, చండీ అష్టోత్తరము, చండీ పారాయణ, చండీ హోమాలు ఎక్కువగా చేయిస్తూ ఉంటారు. ఈ రోజు ముఖ్యంగా చేయించుకోవాలంటారా? ఎవరన్నా అనుకున్నా సంకల్పించుకుంటే చేసుకోండి. ఈ 10 రోజులు ముఖ్యమేనండి. చండీ హోమం 10 రోజులు ముఖ్యమే. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, మొదటి రోజు మొదలుపెట్టి పారాయణ మొత్తం చేసి 9 రోజులు, 10వ రోజు హోమం చేసి పూర్ణాహుతి ఇస్తారు. ఇదొక అలవాటు. కొన్ని ప్రాంతాల్లో ఇది అలవాటు. మన పీఠంలో అయితే 10 రోజులు చండీ హోమం జరుగుతుంది. పొద్దున్నే ప్రతిరోజు దుర్గాష్టమి నాడు మహాచండీ యాగం జరుగుతుంది. ఇట్లా అంటే వారి సాంప్రదాయాల్ని బట్టి, వారి గురువులు ఉద్దేశించిన దాన్ని బట్టి దేవాలయాల్లో, పీఠాల్లో జరుగుతూ ఉంటాయి. ఇంట్లో అవన్నీ కుదరవు కాబట్టి, లేదా బ్రాహ్మణ చేత కొంతమంది నవరాత్రుల్లో ఖచ్చితంగా చేసుకుంటారు. ఈ రోజు చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే అమ్మవారికి దేవాలయాల్లో ధరింపచేసేటటువంటి రంగు ఎరుపు రంగు చీరను ధరింపజేస్తూ ఉంటారు. ఎర్రని పువ్వులతో అర్చన చేస్తూ ఉంటారు. అమ్మవారికి నివేదించేటువంటి ప్రసాదము కదంబం అంటే శాకాన్నం అనుకోండి. అన్ని రకాల కూరగాయలు కలిపినటువంటి మన భాషలో అర్థం అవ్వాలంటే బిసిబేళాబాత్ని నివేదన చేస్తుంటే ఇది విశేష నివేదనం. తర్వాత మళ్ళీ గారెలు ఉండొచ్చు, క్షీరాన్నం ఉండొచ్చు. చాలా మీ ఇష్టం. ఇక్కడి నుంచి ఎన్ని కావాలంటే అన్ని, మన ఓపికను బట్టి కాదు, మీరు ఎంత విశేషంగా అర్చన చేస్తే అంత విశేషమైన నివేదన చేయాలి. ఉత్తి రోజుల్లో కాదు. అక్కడ ఏం చేస్తోంది ఆవిడ? దుష్ట సంహారం చేస్తోంది 10 రోజులు. మరి ఆవిడకి శక్తిని ఇవ్వాలంటే మనం పిలిచావు, నువ్వు దుష్ట సంహారం చేయి, నేను నీకు అని పూజ చేస్తాం. పూజ చేస్తేనే కాదు, నివేదన కూడా చేయాలి. అంతటి నైవేద్యం పెడితే శాంతించడం కాదమ్మా, శక్తి వస్తుంది. దుష్ట సంహారం చేసేటటువంటి శక్తి వస్తుంది అంటే మనం చక్కగా, అందుకే నెయ్యి ఎక్కువ వేస్తూ ఉంటారు, మిరియాలు వేస్తూ ఉంటారు, ఘాటుగా నివేదన చేస్తూ ఉంటారు. ఎందుకంటే శక్తి కావాలిగా. మహిషాసురుడిని వధించడానికి పూర్తిగా దగ్గరకు వచ్చేస్తుంది. అంటే మనలో ఉండే, ఇక్కడ మహిషాసురుడు అంటే ఎవరు? మహిషం అంటే దున్నపోతుకి ఏముంటుంది? మదం ఉంటుంది. ఆ మదం మనకు కూడా ఉంది, అదే అహంకారం. ఇది నశింపజేసుకోవడానికి ఈ నవరాత్రులు. మరి వాడికి ఆహారం కావాలి కదా. మనలో శక్తి ఉందా? ఆ శక్తికి ఏం చేయాలి? ఈ ఆహారం అనే నివేదన ద్వారా శక్తి. అప్పుడేమవుతుంది? మహిషుడిని, మనలో ఉన్న మహిష అనే అవసర లక్షణాన్ని వధింపజేస్తుంది. అంతేగాని బయట చాలా ఉన్నాయి, మనలో ఉన్నవి కూడా చూసుకోండి. నవరాత్రుల్లో కనీసం ఈ నామం, చిన్న నామము మహాచండీదేవి నమః అనే నామంతో చక్కగా అర్జన చేసుకోండి. అలాగే చండీ పారాయణ, ఈ రోజులన్నీ కూడా దేవీ భాగవత పారాయణ, అన్ని విశేషాలేనండి, ఏదీ లేదు. ప్రథమం శైలపుత్రీచయ, ద్వితీయం బ్రహ్మచారిణే, తృతీయం చంద్రగండేతి, కుష్మాండేజి చతుర్దకం, పంచమం స్కందమాతేతి, షష్ఠిం కాత్యాయనీచిత, సప్తం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం. చక్కగా ఈ నామం చదువుకుంటూ ఓం దుమ్ దుర్గాయే నమః ఈ 10 రోజులు అదే నామం చేసుకోవచ్చు. 10 రోజులు కూడా చేసుకోవచ్చు.
మరి యొక్క విశేష అలంకారంతో విశేష అంశాలతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.